మెగా ఫ్యామిలీలో ఎవరికి అంత కట్అవుట్ లేదు. మరి మంచి హైట్ ఉన్నాడు, గడ్డం వచ్చి మేసం పొట్టు మంచి మాస్ హీరో లుక్ లాగా మంచి ఎంట్రన్స్ పడుతుంది అనుకుంటున్నారు అంటే స్క్రీన్ ఎంట్రీ. అంటే అన్న కొన్ని రోజులు కొంతమంది నడుస్తుంది. వన్స్ అపాన్ టైం మనం కూడా ఏమంటారు వరుణ్ తేజ్ గారు వచ్చినప్పుడు అలాగే అనుకున్నాం. కాకపోతే కొంచెం వెనకబడ్డారు, మళ్ళీ ఆయన కోలుకుంటున్నారు ఇప్పుడే మంచిగా. ఇప్పుడు రామ్ చరణ్ గారు మీడియం హైట్, బాడీ కానీ ఆయన లుక్స్ కానీ రాను చేంజ్ చేసుకున్నారు. ఈయన రావడమే గుడ్ లుకింగ్ తో వస్తున్నాడు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఆయన వెనకాల ఒక మెగా పవర్, ఇంకా వేరే లెవెల్ మెగా ఫ్యామిలీ ఉంది. ఆయన ఫుల్ సపోర్టెడ్ గా నెక్స్ట్ సినిమాస్ కూడా మంచిగా ఆడితే ఆడిస్తాం, మేము మోస్తాం. ఇప్పుడు ఈ 2025 తర్వాత నుంచి వచ్చే జనరేషన్ అంతా వేరే అయిపోతుంది. అటు బాలకృష్ణ గారు కొడుకు వస్తున్నారు, అట్లానే మహేష్ బాబు కొడుకున్నాడు, మళ్ళీ రవితేజ గారు కొడుకున్నాడు. అందరు నెక్స్ట్ సన్స్ అంతా ఇప్పుడున్న హీరోల సన్స్ అంతా వస్తారు. ఆ టైంకి మరి అకీరా గట్టి పోటీ ఇచ్చి ఒక పవర్ స్టార్ లాగా టాప్ లో నిలబడగలుగుతారంటారా? నా టాప్ అనేది ఎవరి మూవీకి ఎవరి హీరోకి వాళ్ళ క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు ఏ మూవీ ఏ హీరో తక్కువ అనలేము, ఏ హీరో ఎక్కువ అనలేము. బాలయ్య బాబు గారి ప్లేస్ బాలయ్య బాబు వాళ్ళ అబ్బాయి ఫుల్ఫిల్ చేయొచ్చు, మహేష్ బాబు గారు వాళ్ళ అబ్బాయి మహేష్ బాబు గారి ప్లేస్ ని ఫుల్ఫిల్ చేయొచ్చు, పవన్ కళ్యాణ్ గారి ప్లేస్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయి ఫుల్ఫిల్ చేయొచ్చు. కంపారిజన్ అనేది నెగిటివ్ అని ఎందుకు అనుకోవచ్చు. మనకి టాలీవుడ్ పెరుగుతుంది, ఇంకా సినిమాలు పెరుగుతాయి, మంచిగా ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు టాలీవుడ్ అంటే ఒక రేంజ్ లో ఉంది. బాలీవుడ్కి వెళ్ళినా మీరు పక్క రాష్ట్రమే కాదు, పక్క స్టేట్ మొత్తం హోల్ కంట్రీ, పక్క కంట్రీకి వెళ్ళినా కానీ ఓ బాహుబలి ఆయన పుష్పడు అంటే మీకు అర్థమవుతుంది. మన టాలీవుడ్ ఎంత పెరిగితే అంత మంచిది. రావడం మంచిదే కదా, ఎంకరేజ్ చేద్దాం ఖచ్చితంగా. మూవీ బాగుంటే ఇప్పుడు బాగున్న సినిమాలు ఎవరు ఆపలేకపోతున్నారు. ఎంత పెద్ద హీరో అయినా కొంచెం మూవీ బాగపోతే కొంచెం కలెక్షన్స్ అయితే తగ్గుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు సినిమాలో లేరు, ఆ లోటుని, ఆ పవర్ స్టార్ అనే లోటుని స్క్రీన్ పైన అకీరా తీరుస్తాడా? ఖచ్చితంగా అన్న, ఎందుకంటే వాళ్ళ డాడీ ఏమంటారు కంబ్యాక్ అనేది ఈయన ద్వారా కూడా రావచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ స్క్రీన్ మీద 2 hours 2.5 hours కనిపిస్తే చాలు, కలెక్షన్సే కానీ ఆ ఫ్యాన్స్ రచ్చ కానీ వేరే ఉంటుంది. అది స్టోరీ, ఆ సినిమా ఎట్లుందని అంత ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తి వాళ్ళ అబ్బాయి వస్తున్నాడు అంటే మీరు చూసుకోవచ్చు. సూపర్ అన్న, వేరే లెవెల్. నెక్స్ట్ వస్తున్నాడు టీఎఫ్ఏకి మరొక పవర్ స్టార్ అనుకోవచ్చు.